సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా ఇసుక కంపల్సరీ. కాకపోతే కావాల్సినంత ఇసుక ఉంటుందా లేదా అన్నది ఇప్పటివరకు మనం చూసాము. కానీ ఆ సామాన్యుడు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత ఇసుక సరసమైనటువంటి ధరల్లో అందుబాటులో లేకపోవడం కూడా కొంతమంది స్థానికులు గృహ నిర్మాణాలకు సంబంధించి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కానీ గతంలో కూడా ఇసుక ఒక రేట్లో ఉండేది. కానీ ఇప్పుడు ఇసుక రవాణా పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల కూడా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. తమకు అందుబాటులో లేకుండా పోతుంది అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ గ్రామాలు అలాగే పట్టణాల్లో వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఇసుక క్వారీ దగ్గర ఉన్నాము. ఏటూరు నగరం ప్రాంతంలోని వెంకటాపురం మండలం దగ్గర ఉన్నటువంటి ఒక ఇసుక క్వారీ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ విషయానికి వచ్చిన తర్వాత ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా కొన్ని విషయాలు మాత్రం తెలుసుకుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే రేవంత్ సర్కారు గతంలో ఎన్నడూ లేని విధంగా జీరోలు ఓవర్లోడ్లను నియంత్రించడము, అందులో దానిపై ఉక్కుపాదం మోపడం వల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి సొసైటీలు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో తమకు ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బకాయిలు పెండింగ్ లో ఉన్నప్పుడు ఈ ఓవర్లోడ్లు జీరోలు ఉండడం వల్ల కొంత వెసులుబాటు మాకు కలిగింది. కానీ ఇప్పుడు కొత్త నిర్ణయం కొత్త పాలసీ తీసుకోవడం వల్ల మాకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పి చాలా మంది సొసైటీలు ఇసుక రవాణాను నిలిపివేసి వాళ్ళు మెయింటెనెన్స్ సరిగా లేదని చెప్పి కొన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొంతమంది అధికారుల్ని పెట్టి ఇక్కడ ఇసుక రవాణాను పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కావలసినంత ఇసుక రవాణా గ్రామాలకు అలాగే పట్టణాలకు పోతుండడం వల్ల ఇసుకకు సంబంధించినటువంటి రేట్లు కూడా ఎక్కువగా అయిపోయి కొంత స్థానికంగా గృహ నిర్మాణాలకు ఉపయోగించేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటున్నాయి. అయితే దీనివల్ల కూడా గృహ నిర్మాణదారులు కూడా కొన్ని ఇసుక ఎక్కువ రేట్లు ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక గమనించినట్టయితే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అలాగే కరీంనగర్, పెద్దపల్లి, ఏటూరు నగరం ప్రాంతము, అలాగే ములుగు జిల్లాలో ఉన్నటువంటి పలు రీచ్లతో పాటు భద్రాద్రి, కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో అన్నిట్లలో కూడా ఇట్లాంటి సమస్యలే ఎదురవుతుండడంతో ఇసుక డంపింగ్ అనేది కావాల్సినంత చేరకపోవడం వల్ల కూడా ప్రజలకు భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణ వినియోగదారులకు కూడా అధిక భారం పడేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏటూరు నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇసుక రీచుల దగ్గర ఉన్నాము. వెంకటాపురం మండలము అలాగే చొక్కాల ఇసుక రీచ్ దగ్గర మనం ఉన్నాం. ఒక్కసారి మనం చూస్తున్నాము ఇక్కడ దాదాపు ఇక్కడ నుండి గోదావరిలో ఉన్నాము. గోదావరి లోపల దాదాపు 3.5 నుండి 4 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుండి ఇసుకను తీసుకువచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో డంపింగ్ చేస్తారు. ఇక్కడి నుండి మాత్రమే ఇక్కడ లారీలలో లోడ్ చేసి ఇక్కడి నుంచి సొసైటీలు ఇక్కడికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాయి. దీనికి సంబంధించి కూడా ఇసుక రీచ్లు మనం చూస్తున్నాము. డంపింగ్ చేసినటువంటి ఆ ప్రాంతంలో మనం ఉన్నాము. దీనికి సంబంధించి ఇక్కడ సొసైటీ సభ్యులతో కూడా మనం మాట్లాడదాం. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు వాళ్ళకు ఎందుకు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు నిజంగా కావాల్సినంత ఇసుక వీళ్ళు గతంలో చేసిన విధంగా చేరదీస్తున్నారా లేదా, అది ప్రజలకు వెళ్తుందా లేదా, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, అసలు ఇసుక కావాల్సినంత వస్తుందా లేదా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థంగా మారుతున్న నేపథ్యంలో సొసైటీ సభ్యులు మనతో ఉన్నారు. బ్రదర్, మీ పేరేం పేరు? ఓకే ఓకే, మీరు ఇక్కడ సొసైటీ సభ్యులు? ఇక్కడ సొసైటీ ప్రెసిడెంట్. ఇప్పుడు మొత్తం ఎన్ని ఇసుక రీచులు వస్తాయి ఇక్కడ? ప్రస్తుతానికైతే మా చొక్కాలతో ఒకటి నడుస్తుంది. ఈ ఊర్లో 3 ఉన్నాయంట వీరభద్రారంలో. అయితే మాకు రూట్ లేక వీరభద్రారం ఇట్లా పెట్టుకొని మేము నడుపుతా ఉన్నాం. అయితే మాదైతే ఇప్పుడు ఒకటి ప్రస్తుతానికి మాది రన్ అవుతుంది ఇక్కడ నుండి. ఇప్పుడు గతంలో ఉన్నవన్నీ దాదాపు పూర్తిగా నడవట్లేదు. ఇప్పుడు మరి నడవట్లేదు. ఎందుకు? అది ఇంకా వాళ్ళకు ఈసీలో అవి రానట్టున్నాయి. వాళ్ళు నడపటం లేదు. ప్రస్తుతానికైతే మాది వచ్చింది కాబట్టి మేము నడుపుతా ఉన్నాం. ఓకే ఓకే. ఇప్పుడు కావాల్సినంత ఇసుక నగరాలకు గతంలో వెళ్ళినట్టుగా వెళ్తుందా ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు కాంట్రాక్టర్స్ వ్యవస్థ లేదని చెప్పేసి అనేసరికి వాళ్ళు అంటే లోడింగ్ పైసలు ఇట్లా ఇవ్వటం లేదు, ప్లస్ ఎక్స్ట్రా బకెట్లు అయితే కొట్టేది లేదని చెప్పేసి గవర్నమెంట్ ఏదో కొత్త పాలసీ తీసుకొచ్చిందని చెప్పేసి అన్నారు. ఇక దాని గురించి కాంట్రాక్టర్స్ కూడా ఆ విధంగా ఉంటే ఇక మేము చేసేది కూడా ఏముంటుంది, మేము ఏదైనా ఉంటే మాకు బిల్స్ మీదనే ఆధారపడి ఉంటాం. ఆ బిల్స్ కూడా వస్తే 2-3 సంవత్సరాలు అట్లా పట్టవచ్చు. దాని మీద మేము వచ్చిన ఆడ చేసేది అయితే ఏం లేదు. అయితే సొసైటీకి అయితే మరి కొంతవరకు అయితే తోలి ఇక్కడ మేము డంపింగ్ చేసాము. దాని వరకు అయితే ఓకే. ప్రస్తుతానికైతే మీకు ఇప్పుడు కొంత గడువు అయిపోయింది, ఇసుక తోలేదు. మొన్న ఆర్డీఓ గారు వీళ్ళందరూ వచ్చారు, అది కొంతవరకు అయిపోయింది. ఇంకా కొంత అయితే తోలేదు ఉంది, కానీ మీకు అది పర్మిషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డంపింగ్ చేసిందని దాన్ని తోలుకోండి అని చెప్పేసి అన్నారు. ఇక మా వాళ్ళు కూడా కాంట్రాక్టర్స్ కూడా ఏం లేని దాన్ని మేము దానికి చేసేది ఏముంది, వాళ్ళకి ఎట్లా జరుగుతుంది అంటే దాన్ని TSMDC వాళ్ళు సార్ వాళ్ళకి వచ్చిండ్రు, PO గారికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక పోలీసు వాళ్ళతో
టీఎస్ఎండిఎస్ వాళ్ళతో నడిపిస్తా ఉన్నారు ప్రస్తుతానికైతే. ఓకే. అంటే ఇప్పుడు సొసైటీ సభ్యులు గాని, కాంట్రాక్టర్ గాని ఎవరు లేరు ఇప్పుడు ఇక. ఎవరు లేరు. ఓకే. అంటే సొసైటీ సభ్యులు మేము వస్తాను, మేము కూర్చుంటాను, కానీ మాకు కూడా వాళ్ళు అసలు ఏందనేది మమ్మల్ని కూడా కొంత ఇదైతే ఏమి లేదు. గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. ఓకే. సొసైటీ సభ్యులకు కూడా గతంలో బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయని చెప్పి అంటున్నారు. నిజంగా ఎంత వరకు ఒక్కొక్కరికి పెండింగ్ లో ఉండే అవకాశం ఉంది? అవి ఉన్నాయండి, చాలా వరకు పెండింగ్స్ ఉన్నాయి. అవి చాలా వరకు క్లియర్ చేయలేదు. ఎప్పటి నుండి ఇస్తలేదు అవి? 2019 కానుండి కూడా బిల్స్ అయితే అయిన దాఖలాలు అయితే లేవు ఇంతవరకు కూడా. అవి పెండింగ్లోనే ఉన్నాయి చాలా వరకు. కొన్ని అయినాయి కానీ అంటే మనకు తెలిసినంత వరకు అయితే ఒక 20% అయినాయంట బిల్స్ కింద కాంట్రాక్ట్ సంబంధించినవి. 80% కూడా అట్లనే ఆగిపోయినాయి. గవర్నమెంట్ దాన్ని రిలీజ్ చేయటం లేదని చెప్పేసి అనే విషయం అయితే మన పేపర్లో కూడా చూసాము. అదైతే మా దృష్టికి వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఇసుకను తీసుకొచ్చి మళ్ళీ బయటికి అమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందా? అయితే ప్రస్తుతానికైతే ఆ కాంట్రాక్ట్స్ వ్యవస్థ బాగానే ఉంటుంది. గవర్నమెంట్ అంటే ఎక్కువ దాన్ని అంత పెట్టి అయితే నడిపించే పరిస్థితి అయితే ఉండదు. కాంట్రాక్ట్స్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అని మా ఆలోచన. ఎందుకంటే కొద్దిగా సొసైటీ వాళ్ళకు కూడా కొద్దిగా ఇంతో అంతో వాల్యూ ఉంటుంది, ప్లస్ మాకు వచ్చే మార్జిన్ కూడా వాళ్ళు ఇస్తారు. కాబట్టి సొసైటీనే బాగుంటుంది, ఇట్లా గవర్నమెంట్ కాకుండా కాంట్రాక్ట్ వ్యవస్థ బాగుంటుంది అని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మీరు గతంలో ఎన్ని లారీలు ఇక్కడ మీ చొక్కాల ప్లేస్ నుండి పంపించేవారు, ఇప్పుడు ఎన్ని వెళ్తున్నాయి? ఆ గతంలోకి ఇప్పటికి ఎంత తేడా కనిపిస్తుంది? గతంలో అయితే ఇంతకుముందు అయితే 100 చిల్లర అట్లా పంపించేవాళ్ళం. ఇప్పుడైతే 40 నుండి 30 ఇంకా 50 లోపు యువతని పంపించడం జరుగుతుంది. ఓకే. అందుకే దీనివల్లనే ఇక్కడ తక్కువ లారీలు నగరాలకు వెళ్తున్నాయి కాబట్టి అక్కడ ఈ ఇసుక డిమాండ్ ఎక్కువ అయిపోతుందని అనుకోవచ్చు. అంతేనా? అంతే సార్. ఓకే. ఓకే. ఇక్కడ గతంలో ఒక్కొక్క ఇప్పుడు చొక్కాల సొసైటీ దగ్గర నుండి, చొక్కాల ఇసుక రీచ్ దగ్గర నుండి గతంలో 100 నుండి 150 వరకు లారీలు వెళ్ళేది. అంటే ఇట్లాంటి కొన్ని సొసైటీలు, అంటే సొసైటీలతో పాటు కొన్ని ఇసుక రీచ్ల ప్రాంతాల నుంచి కూడా లారీలు ఎక్కువ మొత్తంలో వెళ్ళేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి కొత్త పాలసీ విధానం వల్ల కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి సొసైటీలు కూడా మోయలేని భారంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో తక్కువ మొత్తంలో, అంటే 30 నుండి 40 లారీలను మాత్రమే మేము ఇక్కడ నుండి హైదరాబాదు కానీ వరంగల్ లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నాము. తక్కువ లారీలు వెళ్ళడం వల్ల అక్కడ ఇసుక డిమాండ్ పెరగడం వల్ల ఇక్కడ చాలా మందికి, అంటే కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ కన్స్ట్రక్షన్స్ కి ఇప్పుడు తక్కువ లారీలు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇసుకకు డిమాండ్ పెరుగుతుంది. ఇసుకకు డిమాండ్ పెరిగినటువంటి నేపథ్యంలో అక్కడ కొంతమంది గృహ నిర్మాణదారులు మాత్రం అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికైతే ఇసుక రాకపోవడం అనేది అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు కూడా కొద్దిగా ఆగిపోయేటువంటి పరిస్థితి నెలకొంది. తెలంగాణ సర్కారు తీసుకోబోతున్నటువంటి కొత్త పాలసీ విధానం వల్ల ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు నడిచినటువంటి సొసైటీలు ఎక్కడికక్కడ ఆగిపోవడం వల్ల ఇసుక కొరత ఏర్పడినట్టుగా మనకు తెలుస్తుంది. దానివల్ల కూడా అక్కడ ఉన్నటువంటి గృహ నిర్మాణదారులు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇసుక రేటు ఎక్కువ అయిపోవడం వల్ల అధిక భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఒక్కసారి మనం సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులతో ప్రస్తుతం మనం మాట్లాడాము. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు కూడా కొంతమంది ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటున్నారు. మరి వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఉంటున్నాయా లేదా? ఈ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ప్రస్తుతానికి కొద్ది మొత్తంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇసుక రీచ్లలో ఒక్కొక్క దగ్గర డంపింగ్ చేసినటువంటి ఇసుక అయిపోయిన తర్వాత సొసైటీ సభ్యులు కానీ మళ్ళీ లోపలికి వెళ్ళి ఇసుక తీసుకొని రాకపోతే మాత్రం మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక ఆర్టిఫిషియల్ కొరత మాత్రం మనకు కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులే రంగంలోకి దిగి ఇసుకను తోడించేటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లతోటి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి అది ఎంతవరకు ఫలిస్తుంది? ఇప్పటి వరకు సొసైటీల పేరుతో గిరిజనులకు, ఆదివాసీలకు ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సొసైటీ సభ్యులకు, అలాగే ఆదివాసీ గిరిజనులకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో మనం స్థానికంగా కూడా కొంతమంది ఆదివాసీ నాయకులు, గిరిజన నాయకులు కూడా ఉన్నారు మనతోటి. చెప్పండి సార్, ఇప్పటి వరకు అయితే ఏంటంటే ఈ సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులకు కాంట్రాక్టర్లు లేకపోవడము, ఇప్పుడు ప్రభుత్వమే అధికారులను పెట్టి చేయించడము, దీనివల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే సొసైటీ సభ్యులు ఎదుర్కోబోతున్నారు? అయితే ఇది పూర్తిగా కూడా గిరిజన ప్రాంతం. గిరిజన ప్రాంతంలో గిరిజన చట్టాలకు అనుగుణంగానే ఇక్కడ మైనింగ్ అనేది జరగాలి. ఇక్కడ టీజీఎండిసి కూడా ఎటువంటి అధికారాలు లేవు ఇక్కడ. కాబట్టి దానికి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. మైనింగ్ చట్టంలోనే సెక్షన్ 11 క్లాజ్ 5 ప్రకారం గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం డైరెక్ట్గా మైనింగ్ చేయడానికి లేదు. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా గిరిజన సొసైటీలకి మైనింగ్ అధికారం ఇచ్చారు. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు
సమతా జడ్జిమెంట్లో కూడా చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాక్సైట్ తవ్వకం విషయంలో కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి నేను బాక్సైట్ మైనింగ్ నేను చేస్తా అన్నప్పుడు మీకు ఎటువంటి అధికారం లేదు, గవర్నమెంట్ కూడా షెడ్యూల్ ప్రాంతంలో నాన్ ట్రైబల్ కాబట్టి నీకు అధికారం లేదు, నువ్వు వేరే మల్టీనేషనల్ కంపెనీకి ఇవ్వడానికి కూడా నీకు అధికారం లేదని చెప్పడం జరిగింది. అదొక పెద్ద ఉదాహరణ. దాన్ని ఉదాహరణగా తీసుకొని ఈరోజు ఈ ప్రాంతంలో గిరిజనులకే సొసైటీలకే మైనింగ్ చేసేటటువంటి అధికారం ఇవ్వడం జరిగింది. తద్వారా ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలు స్వయం ఉపాధి పొందాలనేది చట్టం యొక్క ఉద్దేశం. కానీ ఈరోజు సొసైటీలకు ఇచ్చేటటువంటి 220 రూపాయలు ఏదైతే ఉన్నదో క్యూబిక్ మీటర్కి అది సరిపోవడం లేదు. ఇప్పుడున్నటువంటి పెరిగిన ధరలకు అనుగుణంగా 220 రూపాయలు అనేది సరిపోవడం లేదు. ఇవాళ మిషనరీస్ కానీ లేకపోతే ట్రాక్టర్స్ కానీ వాటికి డీజిల్ వచ్చేసి 100 రూపాయల పైనే ఉన్నది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు 220 రూపాయలు సరిపోవడం లేదు. ప్రభుత్వం ఎటువంటి జీరో పెట్టుబడితోటి 600 రూపాయలు క్యూబిక్ మీటర్కి తీసుకుంటా ఉన్నది. అంటే ఏడాదికి ఈ ఇసుక రీచ్ల వల్ల సుమారు 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పోతా ఉన్నది, ఏ పెట్టుబడి లేకుండా. కానీ ఇక్కడ సొసైటీలకు మాత్రం కేవలం 220 రూపాయలే వస్తాయి. ఆ డబ్బులు సరిపోక ఇక్కడ సొసైటీలు ఈ ఇచ్చినటువంటి ఇసుక క్వారీ నిర్వహణ అనేది చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి, ఈ 220 రూపాయలని 500 రూపాయలు కనుక పెంచినట్లయితే వీళ్ళకి ఉపాధి అనేది పూర్తి స్థాయిలో క్యూబిక్ మీటర్కి వచ్చి వీళ్ళకి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. ఇది రెండోది ఏంటంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో కొత్తగా నూతన ఒక పాలసీ తీసుకొని డైరెక్ట్ కాంట్రాక్టర్కి ఇవ్వాలనే ఒక నిర్ణయం చేయడం అనేది ఇది ఎల్టీఆర్ చట్టంలోని సెక్షన్ 3 క్లాజ్ 1 ప్రకారం షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ అథారిటీస్ అన్ని కూడా నాన్ ట్రైబల్ అనే ఒక కాంట్రాక్టర్కి ఇవ్వడం చట్ట విరుద్ధం. దీనిపైన కూడా మన SC/ST అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. సొసైటీలని బలోపేతం చేసి స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలను ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా ఈ ఇసుక పాలసీ అనేది ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మైనింగ్ జరుగుతూ ఉన్నది. ఇక్కడ మైనింగ్ జరిగినప్పుడు 30% సీనరేజ్ అనేది వస్తుంది. ఈ సీనరేజ్ అమౌంట్ అనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మండల పరిషత్తులో కానీ లేకపోతే గ్రామ పంచాయతీలో కానీ ఈ 30% ఇవ్వాలి డెవలప్మెంట్ కోసం. కానీ ఇప్పుడున్న పాలసీ ఏంటి అంటే ఆ 30% సీనరీని పట్టుకొని పోయి కలెక్టర్ చేతిలో పెడతా ఉన్నారు. కలెక్టర్ చేతిలో పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఆ కలెక్టరు ఆయన ఎక్కడ పడితే అక్కడ డెవలప్మెంట్ పనుల కోసం కేటాయించడం జరుగుతుంది. ఈరోజు చూస్తే వెంకటాపురం వాజేడు మండలాల్లో రహదారుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. కాబట్టి ఆ సీనరేజీ విధానాన్ని కూడా డిఎంఎఫ్టీ కింద ఇచ్చింది ఏదైతే ఉన్నదో, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ ఫండ్ కింద ఇచ్చింది ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఉపసంహరించుకొని స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు ఈ 30% సీనరేజ్ అనేది కేటాయించినట్లయితే వీళ్ళు ఆర్థికంగా బలోపేతం అయ్యేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉన్నది. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు మీకు నిజంగా ఇప్పుడు చెప్తున్నప్పుడు సీనరేజ్ వల్ల మీకు నష్టమే జరుగుతుంది. 30% కలెక్టర్కి డైరెక్ట్గా అప్పగించడం వల్ల ఇప్పుడు నిజంగా అది ఇదివరకు గతంలో నుండే ఇట్లా జరుగుతుందా లేకపోతే ఈ మధ్య కొత్త అట్లా తీసుకున్నారా? అయితే గతంలో 2019 నుంచి కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతకుముందు అయితే స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కానీ లేకపోతే మండల పరిషత్ కానీ ఇచ్చేది. నిధులు అనేటివి ఇక్కడ పుష్కలంగా ఉండేవి. వాళ్ళకి ఎక్కడంటే అక్కడ అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇవాళ డిఎంఎఫ్టీ కింద మార్చి కలెక్టర్ చేతిలో పెట్టడంతో నిధులన్నీ కూడా పూర్తిగా దుర్వినియోగం అవుతుంది. ఈ ప్రాంతంలో మైనింగ్ జరిగి ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడి ఉంటే ఆ అమౌంట్ని ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే ఇక్కడ దాదాపు ఏం చేసినా కానీ ఇక్కడ ప్రభుత్వం కొన్ని చట్టాలు కూడా రూపొందించింది. ఎందుకంటే ఇక్కడ ఆదివాసీలకు సంబంధించి గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి మైనింగ్ ఏదైతుందో అది వాళ్ళ భవిష్యత్తు ఆ అవసరాల దృష్టిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దాదాపు ఒక క్యూబిక్ మీటర్కి 280 రూపాయలు మాత్రమే ఇక్కడ చెల్లిస్తున్నారు. దీనివల్ల ఇక్కడ మెయింటెనెన్స్ ఖర్చు అనేది ఎందుకంటే డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, ప్లస్ నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అది ఏ విధంగా సరిపోవట్లేదు. దీన్ని
500 రూపాయలకు చేయడం వల్ల కొంత ఆర్థికంగా మేము నిర్వహణకు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయన్నటువంటి ఒక విషయం మాత్రం సూచిస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ సీనియర్ ఏజ్ కు సంబంధించి 30% అమౌంట్ ఇదివరకు గతంలో 2015 సంవత్సరాల కంటే ముందు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మండలాలకు గ్రామాలకు మాత్రమే కేటాయించేది. కానీ 2015 తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి వాళ్ళకు కలెక్టర్లకు ఆ సీనియర్ ఏజ్ బాధ్యత అమౌంట్ అంటే 30% అమౌంట్ కలెక్టర్కు అప్పజెప్పాలనేటువంటి ఒక సూచన చేశారు. కానీ దీనివల్ల ఆ అమౌంట్ స్థానికంగా గిరిజన ప్రాంతాలకు కాకుండా ఎక్కడైనా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్థానికుల యొక్క అభివృద్ధి కుంటుపడిపోతుంది. దీనివల్ల నష్టం జరిగేది అంటే ఇక్కడి ప్రాపర్టీని ఇక్కడ ఆదివాసీ యొక్క ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తూ ఏ రకమైనటువంటి పెట్టుబడి లేకుండా ప్రభుత్వమే సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయల ఇన్కమ్ పొందుతూ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు మాత్రం ఇటు సీనరేజ్ రూపంలో ఉపయోగం లేకుండా పోతుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానం వల్ల అక్కడ స్థానికంగా తక్కువ అమౌంట్ 280 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం వల్ల ఇక్కడ నిర్వహణ లోపం జరుగుతుంది. మొత్తానికి ఇది ఒక రాజకీయ స్ట్రాటజీగా ఇక్కడ వీళ్ళు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల కూడా వీళ్ళు నిర్వహణ లేక పక్కకు తప్పుకుంటే ఇది ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించవచ్చు అన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో వ్యక్తమవుతుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొన్ని ఆదివాసీ చట్టాల ప్రకారం మాత్రం ఇక్కడ ఏది అయినా సరే ఆదివాసీల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగానే ఉండాలి తప్ప ఆదివాసీల ఉపాధి గండి కొట్టే విధంగా ఉండకూడదు అన్నటువంటి ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఒకవేళ ప్రైవేట్ కాంట్రాక్టర్లకే అప్పచెప్తే మాత్రం దీనిపై కూడా కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం మళ్ళీ మరొక సంగ్రామం అయితే జరుగుతుంది. ఆదివాసీలు వర్సెస్ ప్రభుత్వం అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం చెందుతున్నారు. ఇట్లాంటిది ఒక సామరస్యపూర్వకంగా వాతావరణంలో నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇక్కడ ఏకపక్ష నిర్ణయాల ద్వారా ఆదివాసీల జీవన విధానానికి వారి అదే అవకాశాలకు గండి కొట్టేటువంటి ప్రయత్నాలు ఎట్టి పరిస్థితులు చేయలేమంటున్నారు. దీని వల్లనే ఇప్పుడు ఇట్లాంటి కొత్త విధానాల వల్ల నిర్ణయం తీసుకోవడం వల్లనే ఇసుక రీచ్లు ఆగిపోయాయి. ఎక్కడికక్కడ ఆగిపోవడం వల్లనే ఇసుక కొరత ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ ఇసుక కొరత ఏర్పడడం వల్ల పట్టణాలకు నగరాలకు వెళ్లాల్సినటువంటి ఇసుక వల్ల తక్కువ ఇసుక కొరత ఉండడంతో డిమాండ్ ఎక్కువ పెరిగింది. ఆ డిమాండ్ వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నిర్మాణాలు మాత్రం ఆగిపోయేటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి పాలసీలకు కొంత మార్పులు చేర్పులు చేసి ఆదివాసులకే సొసైటీలకే అప్పచెప్పడం వల్ల ఉపాధి అవకాశాలతో పాటు అందరూ బాగుండేటువంటి అవకాశం ఉందన్నటువంటి సూచనలు మాత్రం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం పరిశీలించి మళ్ళీ రాబోయే ఇబ్బందులు సృష్టించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడితే బాగుంటుంది అన్నటువంటి సూచనలు కూడా ఆదివాసీ గిరిజన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. వేసవికాలం వచ్చిన తర్వాత ఇక్కడ గృహ నిర్మాణాలకు సంబంధించి అలాగే పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలకు సంబంధించి ఇసుక మాత్రం మ్యాండటరీగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి గోదావరిలో కావాల్సినంత ఇసుక ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇసుక రాకపోవడానికి పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడానికి ఒకవేళ దొరికినా కానీ ఎక్కువ రేట్లు పలకడానికి గల కారణాలను మాత్రం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వస్తుంది. ప్రస్తుతానికి హనుమకొండలోని ఒక ఇసుక డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నాము. అసలు ఎట్లాంటి పరిస్థితులు గ్రౌండ్ లో ఉంటున్నాయి, అసలు ఇసుక సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటుందా, మామూలుగా చిన్న వాళ్ళు గృహ నిర్మాణాలకు ఉపయోగించేటువంటి ఇసుక ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండబోతుంది, దీనికి సంబంధించి అసలు రేట్లు పెరగడాన్ని కూడా పరిగణించాల్సిన అవసరం. దీనికి ఆ కృత్రిమ కొరత కారణమా, లేకపోతే ప్రభుత్వాలు కారణమా, లేకపోతే కాంట్రాక్టులు కారణమా, లేకపోతే అక్కడటువంటి సొసైటీలు కారణమా, ఏంది అనేది ఒకటి పూర్తి స్థాయిలో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికైతే మనం హనుమకొండలోని ఇక్కడ పెగడపల్లి డబ్బాల దగ్గర ఉన్నటువంటి ఒక ఇసుక దగ్గర ఉన్నాము. అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు దీని కొరతకు కారణం ఏంటనేటువంటి ఒక కారణాన్ని కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికీ ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఒకసారి మనం ఈ సంబంధించి కరుణాకర్ గారు దాదాపు సార్ నమస్తే సార్, ఇప్పటి వరకు అయితే కొంత వరంగల్ ప్రాంతంతో పాటు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇక్కడ గోదావరిలో ఇసుక కావాల్సినంత ఉన్నప్పటికీ కూడా అది అందుబాటులో లేకపోతుంది. ఈ మధ్యలో రేట్లు పెరిగినట్టు కూడా చెప్తున్నారు. చాలా మంది ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు గత కొద్ది రోజుల నుంచి కూడా మీరు పరిస్థితులను గమనిస్తూనే ఉన్నారు. ఎట్లా పరిస్థితులు ఉన్నాయి సార్? ఈరోజు రాష్ట్రంలో ఇసుక గురించి మాట్లాడే పరిస్థితి లేదు. గవర్నమెంటు 2 రూపాయల కిలో బియ్యం ఉచితంగా ఇస్తామని ప్రజలకు ఇచ్చినా వరంగల్ పైసలు పట్టుకొని బంగారం షాప్కి పోతే బంగారం దొరుకుతుంది, కానీ ఇసుక దొరకడానికి కష్టం అవుతా ఉన్నది. గతంలో ఈ రాష్ట్రంలో దాదాపు 30,000 లారీలకు పైన రిజిస్ట్రేషన్ అయ్యి టీఎస్ఎండిసి ద్వారా ఆన్లైన్ డీడీల ద్వారా ఇసుక సప్లై చేసేది. తర్వాత అది క్రమబద్ధీకరించబడింది. తర్వాత రాను రాను మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత ఈ మధ్య కాలంలో ఇసుకను వ్యాపారంగానే మార్చుకొని కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, సంఘాల వాళ్ళు, తర్వాత పై
మంత్రులు ఎమ్మెల్యేల నుండి మొదలు పెడితే కింది వరకు కూడా ఈ ఇసుక మీద యజమాయిషి చెలాయించి ఇసుక అక్రమ రవాణా చేయడం జరుగుతూ ఉన్నది. కొందరు ఒక్కొక్క లారీలో 50 టన్నులు 60 టన్నులు 70 టన్నులు కూడా ఈరోజు సప్లై చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది గవర్నమెంట్ పాలసీకి విరుద్ధంగా నడుస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలో నెల 2 నెలలు 3 నెలల నుండి విపరీతమైన దొంగ ఇసుక రవాణా అయింది. కానీ ఈ యొక్క 2-3 రోజుల నుండి గవర్నమెంటు ఒక ఇసుక పాలసీని మళ్ళీ తీసుకొచ్చి దాన్ని నియంత్రించే పద్ధతుల్లో పాసింగ్ లోడ్ మాత్రమే పంపిస్తాం, దాని తర్వాత ఇక ఓవర్లోడ్ లేదు వేయం, 1 కిలో 2 కిలోలు 50 కిలోలు ఎక్కువ ఉన్నా కూడా కేసులు రాస్తామని చెప్పి కొంచెం వాటి మీద నియంత్రణ చేస్తూ ఉన్నారు. కానీ ఆ ఇసుక ఎక్కడైతే డంపింగ్ యార్డ్స్ ఉన్నాయో, ఎక్కడైతే లోడింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో యజమాయిషి చెలాయిస్తూ లారీ యజమానుల దగ్గర అదనపు డబ్బులు వసూలు చేసి గవర్నమెంట్కు 13,000 16,000 11,000 ఇట్లా వాళ్ళ డీడీ డబ్బులు కట్టిన తర్వాత కూడా మరి లారీలను పంపిస్తే అక్కడ కూడా 2,500 3,000 లోడింగ్ చేయడానికి తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా అక్కడ చిల్లా చిదిక మొత్తంగా కూడా ఒక 5,000 వరకు 6,000 వరకు ఖర్చు వస్తూ ఉన్నది. దానికి తోడు ఇంకా అదనపు బకెట్లని అదని ఇదని కొంచెం పెంచడం జరిగింది. దాని మొత్తం భారం కూడా ఇక్కడ తాగినోడే కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు ఇక్కడ ఎవరైతే ఇసుక కొనాలనో ఆ కొనేవాడే ఇవాళ ఎక్కువ ధర చెల్లించి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం చెప్తా ఉన్నట్టు మేము ఇసుక పాలసీలో ఉచితంగా ప్రజలకు అందిస్తామని చెప్తా ఉన్నప్పటికీ కూడా అది సాధ్యం కాదు. ఈరోజు విపరీతమైన ధరలు పెరిగినాయి. ఒక దిక్కు లారీ యజమానులు కూడా లారీలు అమ్ముకునే పరిస్థితి వచ్చేసింది. దాని నుండి మళ్ళీ ఇసుక ఒకవేళ తప్పనిసరి తీసుకొచ్చి అమ్ముదామంటే గృహ నిర్మాణం చేసుకునే వాళ్ళు కొనవలసిన పరిస్థితి వస్తే దాన్ని మొత్తంగా కూడా మరి ఎక్కువ రేటు పెట్టి కొనే పరిస్థితి వచ్చింది. ఇది ఈ పాలసీని పూర్తి స్థాయిలో నియంత్రించి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోకుండా ఇసుకను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోకుండా చూడాలని, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్తే రేపు భవిష్యత్తులో చాలా కష్టమవుతుంది. గతంలో ఇంతకు ముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో సారా పాలసీ ఉండేది. ఆ సారా పాలసీ ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో జిల్లా కాంట్రాక్టర్లు ఉండేది. ఆ జిల్లా కాంట్రాక్టర్లు సారాను కాంట్రాక్టు బట్టి ప్రైవేటు సైన్యాలతోటి ప్రైవేట్ గుండాలతోటి ఈ యొక్క సారా కాంట్రాక్టులు నడిపేవాళ్ళు. ఈరోజు ఈ ఇసుక పాలసీ కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కనుక ఇస్తే తిరిగి ప్రైవేట్ సైన్యాలతోటే ఈ ఇసుకను నడపవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. మరి బిల్డర్స్ కానీ తర్వాత చిన్న చిన్నగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ ఒక సక్రమమైన పద్ధతుల్లో ఆలోచించి పాసింగ్ లోడ్ అయినప్పటికీ కూడా కరెక్ట్గా వేయింగ్ చేసుకొని ప్రజలకు సప్లై చేసే పద్ధతుల్లో సప్లై చేయాలని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ను కోరుతా ఉన్నాం. సార్, ఇప్పటికీ ప్రజలకు సంబంధించి ఈ రేట్ ఎట్లా పడుతుంది సార్ అసలు? ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం ఎట్లా ఉండే కొనేటువంటి పరిస్థితి ఉందా? ఎంత ఇప్పుడు లోడ్కి ఎంత ఈ యాంగిల్, అందుకే మెజర్మెంట్స్ చాలా మంది తెలియదు, కొనేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంటుంది. అట్లాంటప్పుడు దీని రేట్లు ఎట్లా ఉండబోతున్నాయి దీనికి ఒకసారి చెప్తారా? ఆలోచించి ప్రజలకు కూడా తక్కువ ధరకు వచ్చేటట్టుగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నా. ఓకే సార్, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఇప్పుడు తీసుకునేటువంటి విధానం కూడా అంటే ఒక స్ట్రాటజికల్ గా అనుకోవచ్చు. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లకు కూడా మేము ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని చెప్పి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇట్లాంటి సమయంలో కొత్త ఇసుక పాలసీ విధానం కనుక వస్తే ఇప్పుడు అంటే ఇందిరమ్మ ఇళ్లకు ఫ్రీగా ఇచ్చేటువంటి భాగమా, లేకపోతే దీని వెనక ఒక స్ట్రాటజీ ఏమైనా ఉందా? ఇందిరమ్మ ఇళ్లకు ఫ్రీగా ఇసుక సప్లై చేస్తామనేది బోకస్. ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద, రాజీవ్ గృహ కల్ప పేరు మీద, లేకుంటే ఇంతకుముందు ఏది డబుల్ బెడ్రూమ్ల పేరు మీద అక్రమ ఇసుక అనేక రకాలుగా సప్లై అయింది. దాంతో ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి వాగుళ్ళకి తోడుకొచ్చి ప్రైవేట్ లారీలను లోడ్ చేసి హైదరాబాద్కు, నిజామాబాద్కు, వరంగల్, కరీంనగర్లకు పంపుకున్న పరిస్థితి చూసినాం.
ఇప్పుడు కూడా ఇందిరమ్మ పేర్ల మీద ఆ ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా ఇస్తామనే దాంతో ట్రాక్టర్లు నింపుకొచ్చి లారీలు లోడ్ చేసి పంపే దుస్థితి ఉంటుంది తప్ప అది ప్రజలకు మాత్రం ఫ్రీగా దొరకదు. మరి ఇప్పుడు ఏం చేస్తే ఇప్పుడు నిజంగా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది? అందుకే ప్రభుత్వం ఏమో ఇట్లా చెప్తుంది, ఒకవేళ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి అనుకున్న దానికంటే ఎక్కువగా మొత్తం లోడు తీసుకుని వెళ్ళి ఎక్కువ వ్యాపారం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. దీనిపై కూడా ఇక్కడ గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు కూడా అడగంటిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సమతలను దెబ్బతిన్నటువంటి ఒక ఆందోళన మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు, అక్కడ కొంతమంది సామాజికవేత్తలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దీనికి సమస్యలన్నిటికీ ఏం చేస్తే మంచి పరిష్కారం ఉంటుందని చెప్పి భావించవచ్చు సార్? సమస్యలకి ఈ సమస్య ఇసుక సమస్యకు పరిష్కారం అటు కాంట్రాక్టర్లు కాదు, ఇది కాదు. ఎక్కడైతే ఇప్పుడు గతంలో కాళేశ్వరం ఉండేది, కాళేశ్వరం నుంచి మొత్తం ఇసుకను తోడేసి ఒడివిన పోసి దాన్ని సప్లై చేస్తూ ఉన్నారు. తర్వాత మేడిగడ్డ ఉన్నది, మేడిగడ్డ దగ్గర కూడా పోతూ ఉన్నది. తర్వాత కాంట్రాక్టర్లు గతంలో వాగుళ్ళకే వెళ్ళి తోడి అంటే 5 ఫీట్లు తీయాలి, 2 ఫీట్లు తీయాలంటే మనిషి మునిగిపోయే అంతా కూడా తీసి పంపించేసింది. అంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తే ఇసుకను నియంత్రించే పరిస్థితి ఉండదు. కాబట్టి గవర్నమెంటే ఒక క్రమబద్ధీకరించి గవర్నమెంట్ పద్ధతులనే గతంలో ఉన్న సొసైటీలకు కూడా అప్పచెప్పిండ్రు. ఏది మన ఎస్టీ సొసైటీలు అవి ఉన్నాయి, కొయ్యళ్ళవి వాళ్ళవి వీళ్ళవి ఉన్నాయి. ఆ సొసైటీలకు కూడా అప్పచెప్పి వాళ్ళకి కొంత ఇచ్చి నడిపించిండ్రు. సరే నడుచుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా ప్రైవేటైజేషన్ చేస్తే మాత్రం ఇసుకను ఇక్కడ మాత్రం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కొత్త పాలసీ విధానం అనేది చాలా నష్టం చేకూర్చేటువంటి అవసరం ఉంటుంది. దాదాపు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను కేటాయిస్తామన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం దాని వెనక అనేక కోణాలు ఉన్నటువంటి ఒక దూరదృష్టితో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్టర్లకు కనుక ఇది అప్పచెప్తే ఎట్లాంటి నియంత్రణ లేకుండా పోను ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. గోదావరి నదీ జలాలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రకృతి సమతుల్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాల పర్యవేక్షణ కూడా కరువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆదివాసీలకు ఉన్నటువంటి సొసైటీలకు అప్పచెప్పడం వల్ల కూడా కాకపోతే కొన్ని మార్పు చేర్పులతో అక్కడి వాళ్ళకే అప్పచెప్పాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇది కనుక జరగకపోతే మాత్రం అక్కడ చాలా ప్రమాదాలు భవిష్యత్తులో రాబోయే తీవ్ర ప్రమాదాలకు ఇది ఒక కారణంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం అనేటువంటి ఒక పాలసీని మాత్రం విరమించుకోవాల్సి ఉంటుంది. గతంలో ఉన్నటువంటి పాలసీ విధానాల్లోనే కొంత మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందన్న సూచనలు మాత్రం ఇక్కడ హనుమకొండ నగరవాసులు అలాగే సామాజిక చెప్తున్నటువంటి పరిస్థితి. ఇల్లు కట్టాలనుకుంటే సగటు భవన నిర్మాణం కార్మికుడితో పాటు నిర్మాణం ఎవరైతే చేపడుతున్నారో వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి కాంట్రాక్టర్లు కూడా బిల్డింగ్ కాంట్రాక్టర్లు కూడా అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. దీనివల్ల కాంట్రాక్టర్లు కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిర్మాణాలు మాత్రం వేసవి కాలంలోనే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సరైన సమయం. కానీ ఇదే సమయంలో ఇసుక రేట్లు పెంచడము సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం పట్ల నగరవాసులు కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, అలాగే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ యొక్క ఆర్టిఫిషియల్ గా ఈ పెరుగుదల జరుగుతుందన్న ఒక కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అసలు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం సూచనలు ఎట్లాంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒకసారి మనం తిరునారు శేషు గారు అలాగే మన లెక్చరర్ అలాగే సామాజికవేత్త తిరునారు శేషు గారు శేషు గారు ఇప్పటి వరకు అయితే చూస్తున్నారు గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు పెద్దలు చెప్తున్నట్టుగా ₹2 కిలో బియ్యం అయినా దొరుకుతుంది కానీ ఇసుక దొరకటటువంటి ఒక ఆందోళన అంటే ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇసుకను ఒక ఆర్థిక వనరుగా మార్చుకున్నటువంటి రాజకీయాలు చూస్తున్నాము. ముఖ్యంగా ఇసుక రవాణాలో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ రాజకీయ జోక్యం పెద్ద ఎత్తున పెరిగిపోయింది, ప్రజాప్రతినిధుల జోక్యం పెరిగిపోయింది. ఇసుక అనేది ఒక తీవ్రమైనటువంటి సమస్యగా మార్చివేస్తున్నటువంటి సమస్యని మనం చూసాం. ప్రధానంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్కడ ఇసుక రీచ్ల నుంచి తెలంగాణ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఇసుక రవాణా అవుతుంది. ఇసుక అక్రమ రవాణా అవుతుంది, ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి, ఓవర్లోడింగ్ అవుతుంది. తరువాత ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకు కాకుండా అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్నారు. ఇది మొత్తం ఇసుకలో ఉన్నటువంటి అంశం. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలా? ఒక ఎఫెక్టివ్ పాలసీని తీసుకొచ్చి అక్రమ తవ్వకాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉన్నది, అక్రమ రవాణా జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓవర్లోడింగ్ అంటే దరిదాపు తెలంగాణలోనే 40,000 లారీలు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నట్టుగా ప్రభుత్వం దగ్గర రికార్డు ఉంది. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధర, ఒక టన్ను ఇసుక ధర 1600గా ప్రభుత్వం నిర్ణయిస్తే ఎక్కడైనా హైదరాబాద్ లాంటి నగరాల్లో కానీ వరంగల్ లాంటి నగరాల్లో కానీ
2 టైర్ సిటీస్లో కానీ 3 టైర్ సిటీస్లో కానీ ఎక్కడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకు ఏ ఇసుక రీచ్ నుండి కానీ ఏ ఇసుక అమ్మకందారులు కానీ 1600 రూపాయలు టన్నుకు అమ్మటం లేదు. అంటే దరిదాపు 2600 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి దగ్గరకు ఆల్మోస్ట్ డబుల్ చేసి అమ్ముతున్నారు అనేటటువంటి విషయము ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు. కానీ ఎవరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇసుక దానిపైన ఒక రివ్యూ చేశారు. భూగర్భ జల శాఖతోటి ఒక రివ్యూ చేసినటువంటి సందర్భంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారు ఇచ్చినటువంటి ప్రకటన ఏంటంటే, తెలంగాణలో ఇసుకను ఇంటి ముందుకు తీసుకొస్తాం, అంటే జస్ట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ప్రభుత్వమే ఇంటి ముందుకు సప్లై చేస్తుంది అనేటటువంటి ఒక ప్రకటన అయితే చేశారు తప్ప ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకున్నట్టు లేకపోవటం వల్ల ఈ ఇసుక అక్రమ దందాల వల్ల జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే, ఒకటి రాష్ట్రంలో భూగర్భ జలాల ఎండిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి ఒకటి. రెండోది, ఈ విపరీతమైనటువంటి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా విపరీతంగా ధరలు పెంచడం వల్ల నిర్మాణ రంగం పైన ప్రభావం పడుతుంది. మూడోది, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నాలుగోది ఏంటి అని అంటే, ఒక సామాన్యుడు మధ్యతరగతి వాడు సొంత ఇంటి కలగానే మిగిలిపోతుంది. ఎందుకనంటే నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది. స్టీల్ పెరిగింది, ఇటుక పెరిగింది, ఇసుక పెరిగింది. అంటే ఉచితంగా దొరకాల్సినటువంటి ఇసుక, ప్రభుత్వం సప్లై చేస్తే నామినల్ రేటుకు దొరకాల్సినటువంటి ఇసుక ఇవాళ అత్యంత ఖరీదైనటువంటి వస్తువుగా నిర్మాణ రంగంలో మారిపోయింది అని అంటే, ఏ సామాన్యుడు తన సొంత ఇంటి కలను నిజం చేసుకోగలుగుతాడు? కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు ఇసుక పాలసీ ఎట్లా ఉండాలా అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు ఫ్రీగా ఇస్తారన్నటువంటి ఒక సాకును బూచిగా చూపించి అక్రమార్కులు కట్టబెట్టేటువంటి ఆలోచనలో భాగమే కొత్త పాలసీ విధానం అనుకోవచ్చా? అదే గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా 30 లక్షల ఇళ్ళు కడుతున్నాము అనేటటువంటి దగ్గర అక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇళ్లకి ఉచిత ఇసుక పాలసీని అక్కడ తీసుకొస్తే, తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం, గతంలో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రస్తావన తీసుకొస్తే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలే ఇస్తుంది. కానీ ఆ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఒక్క గది కూడా నిర్మాణం జరగదు. కాబట్టి ప్రభుత్వం ఏమి ఆఫర్తో ముందుకు వచ్చిందంటే, ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుకనిస్తాము అనేటటువంటి ఆఫర్తో ముందుకు వస్తే, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ సౌలభ్యతను, ఈ సౌకర్యాన్ని అడ్డం పెట్టుకొని ఇసుకను అక్రమంగా రవాణా చేసేటటువంటి వాళ్ళందరూ కూడా తమ సొంత ప్రయోజనాలను కాపాడుతూ ఇసుక మాఫియాగా తయారైనటువంటి విషయం ఉంది. కాబట్టి నేను ఆ ప్రభుత్వానికి చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, కొత్త ప్రభుత్వము తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రాపర్ శాండ్ పాలసీ ఏదైనా అడుగుతున్నాం. శాండ్ పాలసీ ఎట్లుండాలా? ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఉండాలా. శాండ్ పాలసీ ఎట్లా ఉండాలా? అక్రమార్కులను నియంత్రణ చేసేటట్టుగా ఉండాలా. శాండ్ పాలసీ ఎట్లుండాలా? వినియోగదారులకు తక్కువ ధరకి శాండ్ లభ్యమయ్యేటట్టుగా ఉండాలా. ఇది ఏది కూడా లేనప్పుడు అంటే ఇప్పుడు అక్రమార్కులతో చేతులు కలుపుతున్నట్టుందా ఇప్పుడు మీరు చెప్తున్నారని బట్టి చూస్తుంటే? నేను ప్రభుత్వమే డైరెక్ట్ గా అక్రమార్కులతో చేతులు కలుపుతుందని నేను అనట్లేదు, కానీ ప్రభుత్వ నిబంధనలో ఉన్నటువంటి లొసుకులను, ప్రభుత్వ ఆజమాయిషీ నియంత్రణలో ఉన్నటువంటి లొసుకులను అడ్డం పెట్టుకొని ఇవాళ ఇసుక అక్రమ రవాణా, అక్రమ తవ్వకాలు జరగటమే కాకుండా, ఓవర్లోడింగ్ చేయటమే కాకుండా అత్యధిక ధరకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా అమ్ముతున్నారు అని అంటే, నేను అనేది ఏంటది? ఈ పర్టికులర్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు, జిల్లాల అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అంటే సోద్యం చూస్తుంది, నిమ్మకు నీరెత్తినట్టుగా చూడటం వల్ల మళ్ళీ ఇప్పుడు రాబోయేటటువంటి వేసవి కాలంలోనే నిర్మాణ రంగం పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తుంది. మీరు ఈ సమయంలోనే ఇసుక రేట్లు గనక మీరు నియంత్రణ చేయకపోతే, ఒక ప్రాపర్ శాండ్ పాలసీ గనక రాకపోతే, డైరెక్ట్గా దట్ ఎఫెక్ట్ ఆన్ ది కన్స్ట్రక్షన్ సెక్టార్. కాబట్టి కన్స్ట్రక్షన్ సెక్టార్ ఎప్పుడైతే కుదేలవుతుందో నీకు చాలా మందికి ఉపాధి కరువు అవుతుంది. దాని మీద ఆధారపడి బతికేటటువంటి పేదలకు ఉపాధి దొరకదు. అదేవిధంగా ముఖ్యంగా ఇళ్ళు కట్టుకుందామని, తక్కువ ధరకు ఇళ్ళు కట్టుకుందామని చిన్న ఉద్యోగులు కానీ, లేకపోతే పేదలు కానీ, సామాన్యులు కానీ, మధ్యతరగతులు కానీ ఎట్లా ఇళ్ళు కట్టుకుంటారని చెప్తున్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఆవాస యోజన పథకాలు తీసుకొచ్చాయి. వాళ్ళు ఇస్తున్నటువంటి డబ్బులు గృహానికి సరిపోతాయా? కాబట్టి వాళ్ళు కొంచెం పెద్దగా ఇల్లుని పెంచుకునేటటువంటి క్రమంలో, అంటే మీరు ఏ నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ప్రతి వస్తువు ధర పెరిగినటువంటి నేపథ్యంలో ఎట్లా సొంత ఇంటి కళ పేదవాడి ఇది నెరవేరుతుంది అనేటటువంటి ప్రశ్ననే వస్తుంది. కాబట్టి ఇవాళ మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఈ ఇసుక అక్రమ దందాలో ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేల స్థాయికి పరిమితమైంది. మరి అదేం దరిద్రమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు ఇసుక దందా చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఇసుక దందాలు చేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంకొక కొనసాగింపుగా దానికి మంత్రుల పైన కూడా ఆరోపణలు వస్తే
ఎవరికి చెప్పుకోవాలా సామాన్య ప్రజలు? ఎట్లా ఇసుక పాలసీని వీళ్ళు ప్రిపేర్ చేస్తారు, ఈ ఇసుక అక్రమ దందాన్ని ఎట్లా నియంత్రణ చేస్తారు అనేటటువంటి ప్రశ్న సామాన్యుడు కలుగుతుంది కదా. అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా, గతంలో అధికారంలో ఉన్న పార్టీలు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, చివరికి మంత్రుల స్థాయిలో కూడా ఇసుక అక్రమ దందాల ఆరోపణలు వస్తుంటే ఇంక ఎటు పోవాలా? ఈ వ్యవస్థ ఏమైపోతుంది? ఈ నిర్మాణ రంగాన్ని ఎట్లా కాపాడాలా? లేకపోతే ప్రజలకు, వినియోగదారులకు ఇసుక అనేది ఎట్లా సరసమైనటువంటి ధరకు లభ్యమవుతుంది అనేటటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కాబట్టి అటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పెద్ద సమస్య అండి. గత ప్రభుత్వం ఇదే సమస్యను ఎదుర్కొంది, ఇప్పుడు ప్రభుత్వం అయితే ఉచిత ఇసుక ఇస్తారని ఇదే సమస్యను ఎదుర్కొంటుంది, తెలంగాణలో కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా నేను ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఒక టన్ను ఇసుక ధర 1600 నిర్ణయించారు కదా, దాన్ని ఖచ్చితంగా అమలు చేయండి. తర్వాత ఈ ఇసుక అక్రమ తవ్వకాలు ఉన్నాయి కదా, అక్రమ రవాణా ఉంది కదా, దాన్నన్నా కంట్రోల్ చేయండి. కాబట్టి ఒక ప్రాపర్ శాండ్ పాలసీని తీసుకొచ్చి కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇది ఒక పెద్ద మాఫియాగా మారిపోయి, ఇది ఒక మాఫియా దందాగా మారిపోయి మీకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతారు వీళ్ళు, తరువాత భూగర్భ జలాలను ఎండిపోయే విధంగా నష్టం చేస్తారు వీళ్ళు, అదే విధంగా సామాన్యుడు సొంత ఇంటి కళ పైన కూడా దెబ్బతీసి, నిర్మాణ రంగాన్ని దెబ్బతీసి, ఏదైనా ఇల్లు కట్టుకునేటటువంటి వాడు కట్టుకోకుండా భయపడేటటువంటి రోజులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వానికి నేను ఆర్టీవీ ద్వారా చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, దెన్ విల్ ప్రిపేర్ ద ప్రాపర్ శాండ్ పాలసీ టు కంట్రోల్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్, ఇల్లీగల్ డిగ్గింగ్, అండ్ మీరు ఏం ధర నిర్ణయించారో ఆ ధరకు అమ్మేటట్టుగా ఒక పకడ్బందీ పాలసీని కనుక తీసుకురాకపోతే ఇది ఇట్లనే కొనసాగుతుంది. ఓకే, ఇది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇటు ఏటూరు నగరంలో ఉన్నటువంటి ఇసుక రీచులను సందర్శించింది. అలాగే ఇక్కడ భూపాలపల్లితో పాటు ఇక్కడ కరీంనగర్, అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటు పెద్దపల్లి, అలాగే ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్నది కూడా చేస్తున్నారు. ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ప్రభుత్వము ఇప్పటికీ ఒక ప్రాపర్ ఇసుక పాలసీని తీసుకుని వస్తే ఇక్కడ అందరికీ ఒక సౌలభ్యంగా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఎట్లాగైతే ఒక ఈ ప్రాపర్ పాలసీ లేకపోవడం వల్ల దీనిపైనే అందరూ వ్యాపారులు అందరి కన్ను దీని మీదే పడిందని చెప్పి అంటున్నారు. సామాన్య రాజకీయ నేతల దగ్గర నుంచి, గ్రామస్థాయి నేతల దగ్గర నుంచి మంత్రుల వరకు అందరి దృష్టి ఇసుక మీదనే కేంద్రీకృతం అవుతున్నటువంటి ఆరోపణలు రావడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటున్నారు. ఇప్పటికీ 1600 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర కాకుండా 2600కు పైగా ఇక్కడ అమ్ముడుతున్నారంటే దీన్ని సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత ఒక నిర్మాణ రంగం ఏదైతే ఉందో, ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది కుదేలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతుంటారు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, పెద్ద పెద్ద ప్రాంతాల్లో గ్రామాల నుండి బతకడానికి వెళ్ళినటువంటి వాళ్లకు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డే ఒక పెద్ద వరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో అది కూడా కొంత కుంటుపడేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల కొంత అతలాకుతలం అయ్యేటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా నెలకొంటాయని అంటున్నారు. దీనివల్ల ఇసుక పాలసీ వచ్చిన తర్వాత మూడు అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే ఒక ప్రాపర్ అంటే తవ్వకాలు, అక్రమ తవ్వకాలు కూడా నిలిపివేయాలంటున్నారు. అలాగే ఎక్కువగా ఇల్లీగల్ రవాణాను కూడా అదుపు చేయాలన్నటువంటి సూచనలు చేస్తున్నారు. దాంతోపాటు జీరో మాల్ అంటే జీరో దందాల్ని కూడా, అంటే ఓవర్లోడ్ తో పాటు జీరో దందాల్ని కూడా అరికట్టాల్సినటువంటి అవసరం. ఇవన్నీ ప్రాపర్ గా ఉంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఈ ఇసుకను పంపిణీ చేస్తామన్నటువంటి ప్రభుత్వ ఆలోచన మంచిదే, కానీ దీని వెనుక ఎన్నో లొసుగులు ఉంటాయి. కాబట్టి ఈ లొసుగులను సదరు కాంట్రాక్టర్లు వాళ్ళకు ఒక వరంగా మారుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కనుక తెరతీస్తే మాత్రం ఇసుక ఎక్కువగా ఓవర్గా తవ్వకాలు చేపట్టడం వల్ల అక్కడ భూగర్భ జలమట్టాలు అంతరించిపోవడంతో పాటు పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతినేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి పాలసీలను కూడా ఇంప్లిమెంట్ కొంత మార్పులు చేర్పులు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులకు సంబంధించి కూడా కొంత వెసులుబాటు కల్పించాల్సినటువంటి అవసరాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆదివాసీ చట్టాల ప్రకారం ఇక్కడ ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి అధికారం ఎవరికి లేదు. ఒకవేళ ఇవన్నీ కనుక జరిగితే మాత్రం అక్కడ ఆదివాసీల హక్కుల పోరాటానికి సంబంధించి కూడా అనేక ఉద్యమాలు కూడా మళ్ళీ మొదలయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆదివాసీలకు సంబంధించి కొంత సీనరేజ్ అంటే 30% సీనరేజ్ మాత్రం వాళ్ళకి కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ఉండే. కానీ దీనికి సంబంధించి ఆ సీనరేజ్ డబ్బుల్ని మాత్రం ఇక్కడ కలెక్టర్ అకౌంట్ లో జమ చేయడం వల్ల అది ఎక్కడికి వెళ్తుందో ఒక ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల వాళ్ళకు జరుగుతున్నటువంటి అభివృద్ధి కుంటిపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని ప్రాపర్ గా ఒక ఇసుక పాలసీని తీసుకువస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అంటున్నారు. గతంలో ఉన్నటువంటి రేట్లకు అధిక ధరలో ఉండడం వల్ల గృహ నిర్మాణం చేయాలన్నటువంటి ఒక సామాన్యుడి ఇంటి
కళ మాత్రం నెరవేరేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే స్టీల్ తో పాటు సిమెంట్ తో పాటు ఒక వినియోగ వస్తువులు, గృహ నిర్మాణానికి కావాల్సినటువంటి ఉపకరణాల వస్తువుల యొక్క రేట్లు విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మామూలుగా దొరికేటువంటి, ఫ్రీగా దొరికేటువంటి ఇసుకను ఒక వ్యాపారంగా, ఒక దందాగా మార్చుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎట్లాంటి పెట్టుబడి లేకుండా జీరో పెట్టుబడితోటి ప్రభుత్వం కాంట్రాక్టర్ల రూపంలో 4,000 కోట్ల వరకు కూడా ప్రతి సంవత్సరం ఆర్జించేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పెట్టుబడి పెడుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులు కనీసం నిర్వహణ చేపట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. 280 రూపాయలు వాళ్ళకు ఒక ట్రాక్టర్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దాన్ని 500కు పెంచాలన్నటువంటి ఒక సూచనలు కూడా గతంలో చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అనేక మంది ఇటు ఆదివాసీలు, అలాగే సొసైటీ సభ్యులు, అలాగే సామాన్య ప్రజలు, అలాగే కాంట్రాక్టర్లు సంబంధించి ఇక్కడ నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు వీళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే కేవలం ఒకే ఒక అంశం చుట్టూ తిరుగుతుంది, అదే ఇసుక. ఈ ఇసుకను కనుక ఒక ప్రాపర్ పాలసీ తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఎంత ఉందన్నటువంటి ఒక సూచనలు కూడా ఇటు సామాజికవేత్తలు, ఆదివాసీలు, అలాగే సొసైటీ సభ్యులు, సామాన్య ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఏ విధమైనటువంటి విధానాలు ఉంటాయనేది ప్రకటన చేయకుండా విధి విధానాలు తీసుకురావాలని చెప్పేసి మాత్రమే ప్రకటన చేస్తూ ఉంది. కానీ దాని నియమాలు ఏంటి అనేది ఇప్పటిదాకా ప్రకటించలేదు. దానివల్ల ఆదివాసులకు నష్టం చేకూరుస్తుందా, లాభం అనేది కూడా ప్రకటించట్లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇసుక పాలసీ విధానం ప్రకారం గ్రామ సభల ద్వారా, పీసా యాక్ట్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఇసుకని ఒక రేజింగ్ కాంట్రాక్టర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఇసుక ఆదివాసులు అమ్ముకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ గ్రామ సభల ద్వారా సొసైటీలు ఏదైతే ఉందో ఆ సొసైటీలు కాకుండా ఒక వడా కాంట్రాక్టర్కి ఇచ్చి తద్వారా ఇక్కడ ఇసుకని తీసుకెళ్లి మైదాన ప్రాంతాల్లో అమ్ముకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. దీనివల్ల ఆదివాసులకు నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా ఇక్కడ ఇసుక అమ్మకాల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది ఆదివాసులకి చెందేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ నూతన పాలసీ వల్ల ఈ ఆదివాసులకు వచ్చేటువంటి ఆదాయానికి గండి కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటు ఇవాళ ఇక్కడ లేబర్గా కూడా వర్క్ చేస్తే ఆదివాసులకి కొంత ఆదాయం చేకూర్చేటువంటి అవకాశం ఉంది. కానీ రాబోతున్నటువంటి నూతన పాలసీ ద్వారా హెవీ వెహికల్స్ వాడి వాటి ద్వారా డంపింగ్ చేసి అక్కడి నుంచి టీఎస్ఎండిసి ద్వారా అమ్మేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇది కనుక జరిగితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేదానికి అవకాశం ఉంది. ఇవాళ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏజెన్సీ ప్రాంతం, 5th షెడ్యూలు, ఇక్కడ 170 ఉంది, పీసా యాక్ట్ ఉన్నాయి. ఈ యాక్ట్లన్నింటిని కూడా అమలు చేయకుండా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా ఇవాళ ఇసుక పాలసీని అమ్ముకోవాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ ఏజెన్సీ ప్రాంతంలో 5th షెడ్యూలు, పీసా యాక్ట్ ప్రకారం ఇక్కడ సర్వహక్కులు ఆదివాసులకే ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోతూ ఉంది. ఐటీడీఎల్ని ఉత్సవ విగ్రహాలను చేసి పీఓల్ని నామినల్ అధికారులుగా క్రియేట్ చేసి ఇవాళ ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ ఇదే కనుక జరిగితే పెద్ద మొత్తంలో ఆదివాసులు నష్టపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆదివాసుల్ని సమీకరించి ఈ నూతన పాలసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రేజింగ్ కాంట్రాక్టుల ద్వారా లేదు బడా కాంట్రాక్టుల ద్వారా ఇసుక అమ్ముకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే నూతన పాలసీ తీసుకొస్తుందో దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పటికే ఆదివాసీ సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఏమాత్రం దాని పరిశీలన కూడా చేయట్లేదు. వాళ్ళు నూతన పాలసీని తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నూతన పాలసీ వల్ల ఆదివాసులకి నష్టం చేకూర్చేటువంటి విధానాలు కనుక ప్రభుత్వం చర్యలకు పూనుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. తెలంగాణ గవర్నమెంటు నూతనంగా తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఎందుకనగా అంటే ఆదివాసీ ప్రాంతంలో ములుగు భద్రాచలం ఏరియాలో ఆదివాసీ గిరిజనులే ఈ ఇసుక సొసైటీల్ని నడిపించుకుంటూ ఇక్కడున్న ఆదివాసీలందరూ కూడా లబ్ధి పొంది వాళ్ళు కుటుంబాన్ని మెరుగుపరుచుకొని కొత్త జీవితాలను ప్రారంభించుకుంటూ వాళ్ళు చాలా అద్భుతంగా జీవిస్తున్నారు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక విధానాన్ని మారుస్తామని చెప్పి ఎటువంటి పాలసీని ప్రకటించకుండా కొత్త విధానం అంటూ ప్రకటించకుండా టెండర్లకు పిలవడానికి సిద్ధమవుతుంది. దీన్ని ఆదివాసీ సంఘాలు, ఆదివాసీలందరం కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. అలాగే రేజింగ్ కాంట్రాక్టర్లు, ఇసుక లారీ ఓనర్సు అధిక బకెట్లు వేస్తున్నారని గవర్నమెంట్ చెప్పి అధిక బకెట్లని మేము అరికడతామంటుంది. కానీ ఈ అధిక బకెట్లు వేయడానికి కారణం కూడా అక్కడున్న గవర్నమెంటే కారణం. ఎందుకంటే ఇక్కడ ఆదివాసీ సొసైటీలో
ఇసుక మైనింగ్ జరిగిన తర్వాత గవర్నమెంట్ టీజీఎండిసి ద్వారా అమ్మిన తర్వాత 3-4 సంవత్సరాల వరకు కూడా బిల్లులు రాకపోతే తీసుకున్న రేజింగ్ కాంట్రాక్టర్లు కానీ ఇక్కడ పనిచేసిన ఆదివాసీలకు కానీ ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. కావున ఈ ఇసుక విధానాన్ని వెంటనే గవర్నమెంట్ విరమించుకొని మళ్ళీ యథావిధిగా పాత విధానాన్ని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.